ఎల్ఈడి టార్చ్ లైట్ని తయారు చేస్తున్నాను. ఇది 25 mm ఎలక్ట్రికల్ వైరింగ్ పైప్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 17 సెంటీమీటర్స్ లెంత్. ఇది ఇక్కడ హోల్స్ వేసాను, ఇది స్విచ్ కోసం. ఇక్కడ ఈ హోలు బ్యాటరీస్ని హోల్డ్ చేసి ఉంచడం కోసం హోల్డ్ చేశాను. ఇక్కడ మైక్రోవేవ్ సాకెట్ వస్తుంది. ఈ బ్యాక్ సైడ్ ఈ క్యాప్స్ ఉన్నాయి కదా, ఇవి నేను ఎంసీల్తో తయారు చేశాను. ఈ క్యాప్స్ని ఎంసీల్ తోటి ఈ క్యాప్స్ని తయారు చేశాను నేను. ఇది బ్యాక్ సైడ్ ఎలా వస్తుంది, ఫ్రంట్ ఎలా వస్తుంది అన్నమాట. వీటికి హోల్స్ పెట్టాను. 18650 బ్యాటరీ, 1200 mAh బ్యాటరీ. ఇది 3.7 volts పుష్ టైప్ స్విచ్. మైక్రో యూఎస్బి ఫీమేల్ పోర్ట్. ఇదేమో పీసీబీ. 18650 సింగిల్ సెల్ బ్యాటరీ ఛార్జింగ్ మాడ్యూల్. ఇది బుల్లెట్ స్ట్రిప్లో ఉండే ఎల్ఈడీస్. ఇవి ఎక్కువ బ్రైట్నెస్ వస్తాయి. 18 mm M3 స్క్రూ, 18 mm అన్నమాట. వాషర్స్ విత్ నట్టు. M3 15 mm స్క్రూస్. ఇవి పీసీబీ ఉంది కదా, ఈ పీసీబీ మీద ఈ ఎల్ఈడీస్ని ప్యారలల్గా సోల్డరింగ్ చేశాను. 15 ohms రెజిస్టర్. ఇదేమో పుష్ టైప్ స్విచ్. బ్యాటరీ నుంచి పాజిటివ్ ఈ పుష్ టైప్ స్విచ్కి వెళ్తుంది. స్విచ్ నుంచి ఈ 15 ohms రెజిస్టర్కి వెళ్తుంది. ఈ 15 ohms రెజిస్టర్ నుంచి ఈ ఎల్ఈడీస్కి వెళ్తుంది అన్నమాట. పుష్ టైప్ స్విచ్ ఉన్న పీసీబీని పైన ఈ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ పెట్టి హోల్డ్ చేశాను. స్క్రూ నట్టు పెట్టి చూసారు కదా, ఇక్కడ స్క్రూ వేసాను కదా, ఇలాగ పీసీబీని హోల్డ్ చేసి ఉంచాను అన్నమాట. ప్లాస్టిక్ నైలాన్ స్క్రూస్ వేసాను, 15 mm స్క్రూస్. చూసారు కదా, ఇదొక్క స్క్రూ, ఇదొక స్క్రూ. ఈ స్క్రూస్ ఎందుకు వేసానంటే బ్యాటరీ ముందుకి వెనక్కి ఒక్కకుండా ఉండడం కోసం ఈ స్క్రూస్ వేసాను. ఇదేమో లైట్ స్విచ్. ఏమో అవుట్ అన్న ఉంది కదా, అవుట్ అన్నది ఈ టార్చ్ లైట్కి వెళ్ళింది. B+ అంటే బ్యాటరీ ప్లస్, B- అంటే బ్యాటరీ మైనస్ అన్నమాట. B+ అంటే ఈ రెడ్, B- అంటే ఇది. మైక్రో యూఎస్బి సాకెట్ ఎక్స్టర్నల్గా నేను ఇచ్చాను. ఆన్బోర్డ్ మైక్రో యూఎస్బి ఇవ్వడానికి అవ్వట్లేదు కాబట్టి నేను ఎక్స్టర్నల్గా పెట్టుకున్నాను. ఇక్కడ 5 volts ఇన్పుట్ ఇవ్వాలి, ప్లస్ ఇదేమో మైనస్. మన టార్చ్ లైట్ ఫినిష్ అయిపోయిందండి. పుష్ టైప్ స్విచ్. ఇది చూసారు, బ్యాక్ సైడ్ రెడ్ లైట్ వెలుగుతుందంటే ఛార్జింగ్ అవుతుందని అర్థం. ఛార్జింగ్ పెట్టాను. ఇది ఆ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.